హాయ్ హలో నమస్తే నా పేరు విజయలక్ష్మి. విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఇటీవల దావోస్ పర్యటనలో మన రాష్ట్రానికి మరియు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక కంపెనీలు తీసుకురావడానికి కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన యువగలం మొదలుపెట్టిన 2 ఇయర్స్ అయిపోయిన సందర్భం ఈరోజుకి వస్తుంది. అయితే యువగలం 2 సంవత్సరాలుగా అయిపోయింది. మన లోకేష్ గారు, మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మనకు ఒక యువగలం పాదయాత్ర అనేది మొదలుపెట్టారు. ప్రత్యేకంగా మన ఒక రావణాసుడు పాలన, ఒక మూర్ఖత్వమైన పాలనని ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయటానికి అనేది ఈ యువగలం అనేది పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే ఈరోజు 2 ఇయర్స్, అది 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భం. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు అనేది జరిగినాయి. వారి యువగలం పాదయాత్ర చేయటం, అలాగే ప్రజలతో అన్ని విధాలుగా మమేకం అవటం, అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ అందరితో మన కార్ మెకానిక్స్ అవనియండి, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ అవనియండి, లేకపోతే ప్లంబర్స్ అవనియండి, లేకపోతే రైతులు అవనియండి, అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారు మన రాష్ట్రంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా అర్థం చేసుకొని ఈరోజు మన హెచ్ఆర్డి మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చారు. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు మన రాష్ట్రంలోకి వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు మన నవ్యాంధ్రకి, ఆ రోజుల్లో ఉన్న లోటు బడ్జెట్ కొత్త రాష్ట్రం అయినప్పుడు కూడా తెచ్చారు. అయితే ఈ మూర్ఖత్వ పాలన గత 5 సంవత్సరాలు జరిగింది. ఆ మూర్ఖత్వ పాలన ఎప్పుడైతే జరిగినాయో తెచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి, లోకేష్ గారు కృషి చూసి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వచ్చారు. ఒక ఎగ్జాంపుల్, లూలు సెంటర్ మన విశాఖపట్నంలో పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అయినప్పుడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక మూర్ఖత్వ పాలన చూశారు, జే ట్యాక్స్ అనేది ఆ మూర్ఖత్వ పాలనలో కలెక్ట్ చేయటం జరుగుతూ ఉన్నదని, ఇవన్నీ పరిణామాలు ఆ టైంలో అయినాయి. కాబట్టి ఇటువంటి పరిశ్రమలు లూలు సెంటర్ మన వైజాగ్ నుంచి వదిలేసి మళ్ళీ మేము ఎప్పుడూ ఇటువంటి రాష్ట్రానికి రాలేమని చెప్పి వెళ్ళిపోయాయి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ చూసి, మన ముఖ్యమంత్రి గారు బ్రాండ్ చూసి, మన లోకేష్ గారు కృషి చూసి మళ్ళీ లులు సెంటర్ కూడా మళ్ళీ వైజాగ్ అనేది మళ్ళీ వచ్చాయి. అయితే ఇది ఎంతో సంతోషమైన విషయం. అదేవిధంగా మనకి టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ గ్రూప్, వాళ్ళు కూడా ఎన్నో పరిశ్రమలు, సుమారు 10,000 ఉద్యోగాలు ఈజీగా టాటా కన్సల్టెన్సీ గ్రూప్తో వచ్చేస్తుంది. అలాగే మనం చూస్తే యూనిటీ మాల్, అలాగే యూట్యూబ్, గూగుల్ యూట్యూబ్ అకాడమీ, అలాగే మాగ్లిక్స్, అలాగే మనకి ఇవన్నీ ఉత్తరాంధ్రకు వస్తున్నాయి, నేను చదువుతున్నాను. ఎన్టీపీసీ, మెట్టా, అలాగే మన ఉత్తరాంధ్ర కోసం మనం కృషి చేస్తూ తాజ్ టూరిజం, ప్రత్యేకంగా టూరిజం దృష్టిలో ఉంచుకొని తాజ్ గ్రూప్, ఓబెరాయ్, రాడిసన్, ఇటువంటి అన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు మన యువతకి మనం కల్పించటం అవుతుంది. అయితే ఈరోజు మనం ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిపించడం ఎంతో సంతోషంతో, ఎంతో గర్వంతో మేము తెలిపిస్తున్నాం. మన నాయకులు లోకేష్ గారు అవనియండి, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అవనియండి, దావోస్ పర్యటనలో ఎన్నో పరిశ్రమల్ని కలిసి, మెయిన్గా అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఒక ఎకనామిక్ ఫోరం, అది అన్ని పరిశ్రమలు ఎంతోమందిని కలిసే అవకాశం మనకు వాళ్ళకు కల్పిస్తుంది. అలాగే వాళ్ళు ఎన్నో పరిశ్రమలు కూడా తెచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే వాళ్ళు అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉండి, ప్రత్యేకంగా లోకేష్ గారు చూస్తే సుమారు 37 to 40 మీటింగ్స్ అనేది చేశారు.
ఈ మీటింగ్స్ చేస్తూ అన్ని విధాలుగా కంపెనీస్ని ప్రభావితం చేస్తూ మన రాష్ట్రానికి రండి, మేము ఎన్నో అవకాశాలు మనం కల్పిస్తాం, మన ప్రజలందరూ మంచివాళ్ళు, సౌమ్యులు అని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తెలిపారు. అయితే కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళీ ఒక మూర్ఖత్వ పాలన వస్తే ఎలాగని కొంతమంది ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ చెప్పటం జరిగింది, ఒక్కసారి ఆ టేస్ట్ వస్తే మళ్ళీ ఎప్పుడు కూడా అటువంటి తప్పు మన ప్రజలు చెయ్యరు, మన ప్రజలు చాలా సౌమ్యులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు. అయితే మనం చూస్తుంటే ఇంత మంచి యువగలం 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన యువగలం రోజున మనం ఈరోజు ఎంతో సంతోషంగా ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్ర వ్యాప్తంగా తేవటం, ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కల్పించటం అనేది మనం నిజంగా చాలా అదృష్టవంతులం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా రిటైర్మెంట్ తీసుకోకుండా మన రాష్ట్రం కోసం, మన కోసం అనేది కృషి చేయటం అనేది మనం చాలా అదృష్టమైన ప్రజలమని నేను భావిస్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హనుమకొండ జిల్లాలో కనకదుర్గ చిట్స్ లో దారుణం చోటు చేసుకుంది. డిపాజిట్ డబ్బులు అడిగినందుకు వచ్చిన వ్యక్తిని కార్యాలయంలోనే ఉంచి తాళం వేసి వెళ్లింది యాజమాన్యం. బాధితుడు కనపర్తికి చెందిన ప్రతాప్ రాత్రి నుండి చిట్ ఫండ్స్ ఆఫీసులోనే బాధితుడు కాపాడంటూ మిత్రులకు, బంధువులకు ఫోన్ చేస్తున్నాడు. అన్న, నేను లారీ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్న పైసలన్న, నాకు అవి చాలా అవసరం ఉన్నాయన్న, కానీ నా పైసలు ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా మా అన్న ఉన్న మా తమ్ముడు నాకు తోడుగా ఉంటే, మీరు ఇక్కంటే మీ మీదనే కేసు పెడతాం, మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని వాళ్ళని బయటకు వెళ్ళగొట్టిండు. నేను ఒక్కనే చిట్ ఫండ్ ఉన్నాన్న, చూడండి, చిట్ ఫండ్లో ఎవరు లేరు. నా పైసలు అడిగితే మాత్రం ఏం చేసుకుంటారో చేసుకోమంటుళ్ళు. చూడండి అన్న, చిట్ ఫండ్లు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. నైట్ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. వాళ్ళు నైట్ వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఈ పైసలు అడిగినందుకు చంపినా అని ఆశ్చర్యపోవడం అవసరం లేదన్న. ఇది నేను నా మిత్రులకు వీడియో పంపిస్తున్నా.